వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిపక్ష పార్టీ గట్టిగా క్వశ్చన్ చేసినప్పుడే అధికార పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 4 మంత్స్‌లో వేస్తున్న అడుగులన్నీ తప్పటడుగులుగా మారుతున్నాయి. ఎందుకంటే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే ఆ పార్టీ ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడిని నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ఓడిస్తారు అని చెప్పి అన్నారు. అసలు పరిపాలనే అప్పటికి స్టార్ట్ కాలేదు. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడిని ప్రజలు యాక్సెప్ట్ చేయరు అని చెప్పడం అనేది అధికారాన్ని కోల్పోయాం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేదాన్ని క్లియర్గా అర్థమయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎందుకంటే ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంగా కూర్చుని పెట్టారు, కాబట్టి ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి, అప్పుడే మనల్ని ప్రజలు ఇంకా ఆదరిస్తారు, నెక్స్ట్ టైం అధికారంలోకి తీసుకొస్తారని చెప్పడం వేరు. కానీ చంద్రబాబు నాయుడిని ఓడించేస్తారు, అసలు పరిపాలన స్టార్ట్ కాకముందు ఓడించేస్తారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లోని కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ బహిష్కరించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని కూడా మేము బహిష్కరిస్తున్నాము అని చెప్పారు. అసలు ఎన్నికలు అంటేనే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో గెలుస్తామా ఓడుతామా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. అలా పార్టిసిపేట్ చేయనప్పుడు, అస్త్ర సన్యాసం చేసినప్పుడు ఆ పార్టీ క్యాడర్లోని ప్రజల్లోని ఒక నిరుత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ క్యాడర్లో అధినేత వదిలేశాడు, ఇంకా మనం ఇంకేం పోటీ చేస్తాం, మనం ఇంకేం పోరాటం చేస్తాం అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రజల తరపున క్వశ్చన్ చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ అస్త్ర సన్యాసం తీసుకుందని చెప్పి ప్రజలు కూడా నిరుత్సాహపడతారు. కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి అధికారంలో ఉండే పార్టీయే గెలిచే అవకాశం ఉంటుంది, కానీ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ పోటీ చెయ్యాలి, అస్త్ర సన్యాసం తీసుకోకూడదు. ప్రజల తరపున మేము క్వశ్చన్ చేస్తున్నాం అనే సిగ్నల్స్ని పంపించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అస్త్ర సన్యాసం తీసుకున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలను కూడా ఆయన బహిష్కరించారు. దానికి ఆయన చెప్తున్న కారణం ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఉంటుంది అసెంబ్లీలోని, కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి తక్కువ సమయంలోనే ముగించాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆ సమయం నాకు సరిపోదు, అందుకే నేను వెళ్ళను అని చెప్పేసి అన్నారు. నీకు ఎంత సమయం ఇస్తే అంత సమయమే మాట్లాడు. మిగతా సమయంలో బయటకు వచ్చిన తర్వాత నేను ఇన్ని మాటలు మాట్లాడాలనుకున్నా, కానీ నాకు అక్కడ అవకాశం ఇవ్వలేదు, అందుకే మీ తరఫున మీడియా ముందు ఈ క్వశ్చన్స్ నేను వేస్తున్నాను అధికార పక్షాన్ని, కాబట్టి దీనికి అధికార పక్షం సమాధానం చెప్పాలి అని చెప్పి ఆయన మాట్లాడాలి. కానీ అది కాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే, ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 18 స్థానాల్లో గెలిస్తే ప్రతిపక్ష హోదా నీకు వస్తుంది, కానీ 11 స్థానాలకే జనాలు పరిమితం చేశారు. అలాంటప్పుడు స్పీకర్ ఎవరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి? 18 స్థానాలు ఇవ్వలేదని నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే 11 స్థానాల్లో గెలిపించిన ప్రజల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటి తరఫున ఒక పార్టీ అధినేతగా నిన్ను గెలిపించారు అంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేయాలి. అవమానాలు అంటావా? ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి. గతసారి మీరు అవమానించినప్పుడు ఈసారి అధికార పార్టీ ఆకేసి అన్నం పెడుతుందా? అవమానిస్తుంది. ఆ అవమానాలను భరించినప్పుడే ప్రజల్లో సింపతి క్రియేట్ అవుతుంది. గతసారి చంద్రబాబు నాయుడికి కూడా ఇదే సింపతి క్రియేట్ అయ్యింది. చంద్రబాబు నాయుడు గెలవడానికి అది కూడా ఒక కారణం. నువ్వు కూడా అవమానాలు భరించు. అవమానాలు భరించినప్పుడు సింపతి క్రియేట్ అవుద్ది. సింపతి క్రియేట్ అయినప్పుడు గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ నీకున్న ఆప్షన్స్ అన్నింటినీ వదులుకునేటప్పుడు ఎక్కడ నీకు అవకాశం దొరుకుతుంది? నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే డబ్బు, మద్యం తర్వాత ప్రజల్లో గెలిపించడానికి బాగా ఉపయోగపడేది సింపతి. ఆ సింపతి క్రియేట్ అయ్యే అవకాశాలను వదులుకుంటున్నాం. అంటే ఇప్పుడు అసెంబ్లీ అంటే తిట్టుకోవడాలు, అవమానించుకోవడాలే అని చెప్పి నేను చెప్పట్లే, కానీ పరిస్థితులు అలా మారిపోయాయి కాబట్టి గతసారి మీరు అవమానించారు కాబట్టి ఈసారి వాళ్ళు కూడా అవమానిస్తారు. ఆ అవమానాలను భరిస్తే నీకు సింపతి క్రియేట్ అవుద్ది అని చెప్పి నేను చెప్తున్నా. ఈ అవమానాలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రతిపక్షం క్వశ్చన్ చేసే ప్లాట్ఫామ్ అసెంబ్లీ. అక్కడికి వెళ్లకుండా నేను బయట క్వశ్చన్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు. అలా అని చెప్పి నీకేమైనా పోరాటాలు కొత్త అంటే మొదటి నుంచి పోరాటం చేస్తూనే వస్తున్నాం. పార్టీ పెట్టిన దగ్గర నుంచి తల్లితో కలిసి పార్టీ పెట్టావు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నావు. ఆ తర్వాత జైలుకి వెళ్ళావు, ప్రజల్లో తిరిగావు, ఓదార్పు యాత్ర చేసావు, పాదయాత్రలు చేసావు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైన ప్రతిపక్ష పార్టీని 2014లో స్థాపించుకున్నాం. ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులు జరిగినా నిలబడ్డావు.
ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డావు, ప్రజల తరఫున పోరాటం చేసావు, పాదయాత్ర చేసావు. ఆ టైంలో 2014 నుంచి 19లో జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడలకి చంద్రబాబు నాయుడు కూడా నిలబడలేకపోయారు. ఇంత సీనియర్ చంద్రబాబు నాయుడు కూడా నిలబడలేకపోయారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహాలు అనేవి కొత్త కాదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడలే కారణం. అంత స్ట్రాంగ్గా పోరాటం చేసేటప్పుడు, అంత స్ట్రాంగ్గా నిలబడేటప్పుడు, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు పోరాటం చేయడానికి వచ్చిన సమస్య ఏంటి? దీనన్నింటికీ కారణం ఏంటంటే ఇంకా అధికారాన్ని కోల్పోయామనే విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం.